ఎమ్మెల్యేలైనా మంత్రులైనా పని కట్టుకొని పోవాలి, పబ్లిక్ను అరుసుకోవాలి. ఎవరన్నా ఆపతి సాపతి చెప్పుకుంటే వాళ్లకు అన్ని తీర్లా సాత్ ఇయ్యాలి అని అన్ని పార్టీల పెద్దసార్లు గట్టిగా చెప్తున్నారు. లాపర్వా చేయొద్దని మరీ చెప్తుర్రు. అందుకేనేమో ఈ నడుమ తెలంగాణలో లీడర్ సాబ్ల జోరు పెరిగింది. ఇక చూడుర్రి, ఖమ్మం జిల్లాలో ఏ మీటింగ్ అయినా ఎక్కడికి పోయినా మంత్రులంతా కలిసి కట్టుగా పోతుర్రు. ఏగస్ పార్టీ వాళ్ళు పంచాది పెట్టడానికే కలిసి కట్టుకోపోతా అంటే మరి ఇక పనికొచ్చే గురించి చేసుకుంటా 10 మందిని కలుపుకొని పోకపోతే ఎట్లా అనుకున్నారు. ఏమగాని ఈ నడవ మంత్రులంతా ఎక్కడికి పోయినా కలిసి కట్టుకోపోతాళ్ళు. నెరీ ఖమ్మం జిల్లాలో ఏ చిన్న కార్యం చేసుకున్నా 3-4 మంత్రులు చేతుల చేసుకొని పోతాళ్ళు. ఇక చూడరే, ఈసారి అయితే డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ సార్లు ముగ్గురు కలిసి సీతారామ ప్రాజెక్టు కాడికి పోయిండ్రు. ఎప్పటికీ ఆయిటిపోయిన కాలంలో ఖమ్మం జిల్లాకు సాగర్ కాలువలకేంచి కృష్ణమ్మ నీళ్లను బారిచ్చేది. కానీ ఈ తాప సాగర్ కాలువల పోంటి గోదావరి నీళ్లు బారిస్తాళ్ళు. సీతారామ ప్రాజెక్టుకేంచి నీళ్లు ఎత్తిపోసి సాగర్ కాలువలకు దునికిస్తాండ్రు. ఇక ప్రాజెక్టు కాడికి పోయిన మంత్రులు ఏమన్నారంటే, వాళ్ళ 10 ఏళ్ల హయాంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారులు వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దీపంలో పెండింగ్ ఉండే. ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇట్లా ఇంకో మాదిరి పొంగులేటి సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో చూడండి. ప్రత్యక్షంగా చూస్తే కడుపు తరుక్కుపోయేటట్లు ఉంది. ఏనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని కక్ష పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ సీతారామ ప్రాజెక్ట్. గిట్లా ఒక పంపులు కాకపోతే ఇంకో పంపులు, ఎట్లయితే నీళ్ళైతే బారిస్తానం కదా అన్నట్టు మాట్లాడతారు చెయ్యి పార్టోళ్ళు. పాత సర్కారోళ్ళను గట్టిగానే సాపిస్తుండ్రు. ఇంకో దిక్కు అలికి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్టు సీతారామ ప్రాజెక్టులో 90% పనులు చేసింది మేమే. ఇవాళ అక్కడికి పోయి నీళ్ళు ఇస్తాను అని పండుగ చేసుకోబడి ఇదెక్కడి నీయతని అడుగుతాండ్రు గులాబీ లీడర్లు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసిండ్రు? అది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు వత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదులకు. దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెట్టమని బెల్ట్తో కొట్టమని రాజకీయాలు చేస్తున్నది మీరు. కారు పార్టీల సర్కారు ఉన్నప్పుడే సీతారామ ప్రాజెక్టు కట్టుడు పని అంతా ఖాతమైంది అన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా ఖమ్మం గడ్డ మీద 2 దిక్కులకు లాడాయి లాగాతారు నడుస్తుంది. ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు మంత్రులంతా కలిసి సమాధానం చెప్తారు.